మెట్రో స్వాధీనం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చల తర్వాత పెదవి విప్పకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. 2 రోజుల పర్యటనలో 4 గోడల మధ్య ఏం జరిగింది? ఏకాభిప్రాయం కుదిరి ఘన విజయం సాధిస్తే ఎందుకీ మౌనం? ఐడీబీఐకి ఐఆర్ఎఫ్సికి చెల్లించిన 258 కోట్ల సంగతేంది అని రాజకీయ పక్షాలు నిలదీస్తున్నాయి. రేవంత్ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మెట్రో రైల్ ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు అనుమతుల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రజల్లో అనుమానం వ్యక్తమవుతున్నాయి. 3 రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి ముఖం చాటేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 3 కేంద్ర మంత్రులతో 2 రోజుల పాటు జరిపిన వరుస చర్చలు సఫలమయ్యాయని, రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని, మెట్రోపై కీలక అడుగు పడిందని, మెట్రో స్వాధీనం విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సీఎంఓ కార్యాలయం చెబుతోంది. అంతే తప్ప మీడియా ముందుకు వచ్చి ఎవరూ మాట్లాడడం లేదు. ఢిల్లీలో నిజంగా జరిగిందేమిటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఎవరూ చెప్పడం లేదు. హైదరాబాద్ మెట్రోను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది మొదలు ఐఆర్ఎఫ్సి రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారనే ఆరోపణలు చేసే వరకు అడుగడుగునా సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశాలు, చిట్చాట్లు పెట్టి ఢంకా బజాయించారు. ఇప్పుడు అంత పెద్ద విజయం సాధిస్తే ఎందుకు మీడియాకు ముఖం చాటేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల చర్చల్లో సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. మెట్రో ప్రాజెక్టును ఆర్థికంగా, సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ను కన్సల్టెంట్గా ఎంపిక చేశారు. మొదటి దశ ఆస్తుల విలువను నిర్ధారించడం, రెండో దశ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో తేల్చడం, ఈక్విటీ విలువ, రుణ సేకరణపై రోడ్ మ్యాప్ తయారు చేయడం ఈ సంస్థ బాధ్యత. అంతేకాదు మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2 దశలకు అవసరమైన రుణాలను తక్కువ వడ్డీకి ఇచ్చే సంస్థలను అన్వేషించి ఎంపిక చేసి వాటితో సంప్రదింపులు జరిపి రుణం మంజూరుకు మార్గం సుగమం చేస్తుంది. అయితే రేవంత్ ప్రభుత్వానికి ఎస్బీఐకి పడడం లేదన్నది బహిరంగ రహస్యం. ఢిల్లీలోనే ఎస్బీఐ సంగతి తెలుస్తామంటూ వెళ్లిన రేవంత్ మళ్లీ దానినే ఎందుకు భుజాల మీదకి ఎక్కించుకున్నట్లని ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ భేటీ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కొంత సాఫ్ట్గానే మాట్లాడినట్టు తెలిసిందే. కానీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాత్రం 2 నిమిషాల్లోనే సీఎంను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు తెలిసిందే. మెట్రో ఏమైనా మీ సొంతం అనుకుంటున్నారా? ఎస్బీఐతో మెట్రో ఆస్తులను మదింపు చేయాలని కేంద్రం చేసిన సూచనలను మీరెందుకు పక్కన పెట్టారు? వేరే ఏజెన్సీతో మదింపు చేయడంలో మీ ఉద్దేశమేంటని నిలదీసినట్టు తెలిసిందే. రేవంత్ సర్కార్ పంపిన నివేదిక తప్పుల తడక, డిపిఆర్లు అసమగ్రమని ఖట్టర్ ఒంటికాలు మీద లేచినట్లు ప్రచారం జరుగుతోంది. సమావేశాల చివర్లో తాను ప్రధాని స్థాయిలో మాట్లాడుకుంటానని రేవంత్ అన్నట్టు తెలిసిందే. మీరు ఎక్కడికి వెళ్లినా ఇదే సమాధానం ఉంటుందని ఖట్టర్ తేల్చి చెప్పినట్లు సమాచారం. $13,657 కోట్ల రుణానికి ఐఆర్ఎఫ్సితో ఒప్పందం చేసుకున్నామని సీఎం రేవంత్ మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. 1,400 కోట్ల ఈక్విటీ షేర్ను ఎల్ఎన్టీ ఖాతాలో వేశామని, ఐడీబీఐ క్యాపిటల్ను బ్రోకరేజ్ ఫీజు కింద 174 కోట్లు, ఐఆర్ఎఫ్సికి ప్రాసెసింగ్ ఫీజు కింద 84 కోట్లు పంపినట్లు వెల్లడించారు. కానీ ఆయా సంస్థలతో జరిగిన ఎంఓయూలు మాత్రం ఇప్పటి వరకు బహిర్గతం కాలేదు. ప్రజా రవాణాకు సంబంధించిన ఎంఓయూలను రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఐడీబీఐ క్యాపిటల్ సంస్థకు బ్రోకరేజ్ ఫీజు కింద ప్రభుత్వం 174 కోట్లు చెల్లించింది. ఐఆర్ఎఫ్సికి ప్రాసెసింగ్ ఫీజు కింద 84 కోట్లు జమ చేసింది. మరి ఆ 256 కోట్ల పరిస్థితి ఏమిటి? వాటిని ఎలా రాబడతారో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఐఆర్ఎఫ్సితో రుణ ఒప్పందం, ఫేజ్ 1 స్వాధీన ప్రక్రియ ముగిసిన తర్వాత మెట్రో ఆస్తులను ఎలా పంచుకోవాలో కాంగ్రెస్ నేతలు ప్లాన్ వేస్తున్నట్టు తెలిసిందే. రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ మంత్రి మెట్రో స్థలంలో 7 స్టార్ హోటల్ పెట్టాలని అనుకున్నట్టు తెలిసిందే. ఆయన దుబాయ్ వెళ్లి ఒక అంతర్జాతీయ చైన్ హోటల్ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నట్లు సమాచారం.
మెట్రో స్టేషన్కు ఆనుకొని ఉన్న ఒక విలువైన స్థలంలో హోటల్ నిర్మాణానికి దుబాయ్ సంస్థ కూడా ఆసక్తి చూపినట్టు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినట్టుగా జూన్ 1వ తేదీన మెట్రో మొదటి దశ ప్రభుత్వం చేతికి వచ్చి ఉంటే ఈ హోటలే ముందు నిర్మించేవారని ప్రచారం జరుగుతోంది.